లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1962 సంవత్సరం మార్చి 21వ తేదీన చేసిన ప్రసంగం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మనం యేసునద్దకు వచ్చినప్పుడు మనము దేవుని రాజ్యంలోనికి వచ్చాం. దేవుని రాజ్యములో దేవుని చిత్తం మాత్రమే చేయబడును. మనము మన చిత్తమును చేయుచున్నప్పుడు మనము దేవునితో సఖ్యత లేని వారముగా ఉంటాము. మనము ఆందోళనలోనికి వస్తాం. నేను యేసునద్దకు వచ్చినప్పుడు ఆయన నాకు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనమునిచ్చాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. నీవు ప్రభువునొద్దకు వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడును. మరియు దేవుని ఆత్మ నీ ఆత్మను పట్టుకుని నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. నేను ఒక గొప్ప వాగ్దానమును స్వీకరించానని భావించాను. నా చిత్తానుసారముగా నేనేమీ చేయలేకపోయాను. నేను ఏమి స్వీకరించినను నేను దేవుని చిత్తమును చేయవలసి ఉన్నాను. ఇతరులకు ఇచ్చుట్లో కూడా నేను దేవుని చిత్తమును చేయవలసి ఉన్నాను. నా ఆహారమును తీసుకుంట్లో కూడా నేను దేవుని చిత్తమును చేయవలసి ఉన్నాను. దేవుని చిత్తమును చేయుట ద్వారా నా హృదయమందు సమాధానమును నేను కనుగొన్నాను. మరియు ఆందోళన లేని నెమ్మది గల జీవితమును కలిగి ఉండినాను. నన్ను భోజనము చేయవద్దు అని దేవుడు చెప్పినట్లయితే నేను ప్రార్థించవలసిన ఎవరో చనిపోవు స్థితిలో ఉన్నట్లు నేను కనుగొంటాను. దేవుని వాక్యం నాకు చాలా నిజంగా ఉండును. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగానున్న ప్రజల సలహాలను నేను తీసుకోనలేదు. మనము యేసునద్దకు వచ్చినప్పుడు మనము దేవుని ఆత్మకు చెందిన వారముగా ఉంటాము. దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉండును. నీ జీవితమును ఆయన స్వాధీనములో ఉంచుకుంటాడు. నీ జీవిత బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఇటు విషయాలన్నింటిలో నేను నడిపించబడినాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనము. నీవు ఎంత పెద్దవాడవైనా లేక చిన్నవాడవైనప్పటికీ దేవుని ఆత్మ నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. కొన్ని సమయాల్లో దేవుడు నిన్ను నిద్ర నుండి మేల్కొల్పి జబ్బుగా ఉన్న నీ ప్రియుల కొరకు ప్రార్థించుమని చెప్పును. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు జాగ్రత్త కలిగి ఉండుట ఒక ఆశ్చర్యం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2, 3, 7 వచనాలు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఆ యవనస్తుడు దేవుని చిత్తములో ఎట్లు నివసించాడో ఆశ్చర్యం. అతని ఆత్మ దేవుని ఆత్మతో ఎల్లప్పుడూ సఖ్యతలో ఉండుటకు అతడు దేవునికి ఎంతో సమీపంగా జీవించి ఉంటాడు. నేను బిఏ చదువుచున్నప్పుడు నాలో ఎల్లప్పుడూ తప్పులు పట్టు విద్యార్థి ఒకడు ఉండినాడు. నీవు ప్రతిదాని కొరకు ప్రార్థిస్తావా? ప్రార్థించుటకు నీవు ఒంటరిగా వెళ్తావా అని అతడు అనేవాడు. అతడు క్రికెట్ టీముకు నాయకుడు. ప్రతి సంవత్సరము మేము గెలుచుకున్న కప్పును ఆ సంవత్సరము మా కళాశాల పోగొట్టుకున్నది. ఈ వ్యక్తి చేసిందంతా విఫలమైంది. అతడు వివాహితుడయ్యాడు గాని వివాహం కూడా విఫలమైంది. అతడు రంగూన్ వెళ్ళి అక్కడ ఉపాధ్యాయునిగా చేరినాడు. రంగూన్లో ఉన్న ఆంధ్రుల నిమిత్తం ఒక పాఠశాల కొరకు డబ్బు సమకూర్చుటకు మద్రాసు వచ్చాడు. ఒక ధనవంతుడు ఈ ప్రణాళిక పట్ల అభిలాష చూపాడు. అతడు ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా ఉండాలని కోరాడు. కొద్ది కాలంలోనే ఆ ధనికుడు మరణించాడు. ఆ ప్రణాళిక విఫలమైంది. ఈ వ్యక్తి దేవుని సలహాను వ్యతిరేకించి వ్యర్థముగా ప్రయాసపడినాడు. నీవు ప్రభువునొద్దకు వచ్చినప్పటి నుండి ఆయనకు లోబడుము. ఆయన నమ్ముతూ ఆయన చిత్తమునకు విధేయునిగా ఉండుము. ఆయన నమ్మి ఆయనకు విధేయుడవై ఉండుట ద్వారా నీవు దేవుని మహింపరుచున్నావు. నీవు ఆటలాడుచున్నప్పుడు కూడా నీకు ఈ నడిపింపు ఉంటుంది. నీ బిడ్డ చదువులో బలహీనముగా ఉన్నప్పటికీ వానికి నీవు ఎట్లు సహాయపడగలవో దేవుడు నీకు బోధించును. ఒకసారి నా కుమారుడు తెలుగు నుండి మినహాయింపు పొందుటకు దేవుడు నన్ను నడిపించాడు. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు అది సాధ్యము కాదు, నేను చేయను అని చెప్పాడు. పరీక్షల్లో నా కుమారుడు తప్పాడు. నేను సంచాలకుని యొద్దకు వెళ్ళి చెప్పినప్పుడు పరీక్షకు ముందు నేను వెళ్ళి ఉండినట్లయితే తప్పక మినహాయింపు ఇవ్వబడి ఉండేది అని నాతో చెప్పారు. నేను ఆ ప్రధానోపాధ్యాయుని నమ్మాను.
నా కుమారుడు 1 సంవత్సరం పోగొట్టుకున్నాడు. ఐగుప్తు సలహాలను నమ్మవద్దు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. యిర్మీయా ప్రవచించిన ప్రవచన లేఖనములను రాజు కాల్చివేశాడు. యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయం 23వ వచనము, నీవు దేవుని తలంపును గాని దేవుని వాక్యమును గాని నాశనం చేయగలవా? యిర్మీయా ఇంకొక గ్రంథాన్ని తీసుకొని అని 36వ అధ్యాయం 32వ వచనంలో చదువుచున్నాము. దేవుని వాక్యము పరలోకమందు స్థిరపరచబడి ఉన్నది. బైబిల్ కాల్చివేయబడినట్లయితే అది మరలా వ్రాయబడును. 119వ కీర్తన 89వ వచనము, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని ఆత్మ వాక్యమును నీ హృదయంలో వ్రాయును. నీ కదలికలు దేవుని వాక్యానుసారముగా మారినంత వరకు నీవు దాన్ని బైబిల్లోను నీ హృదయంలోను నీ కలల్లోనూ చదువుతావు. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు దేవుని వాక్యమును చదవని భర్తలు వారి ప్రవర్తన ద్వారా మార్చబడుదురని స్త్రీలకు చెప్పుచున్నాడు. యెహోయాకీము ఐగుప్తు సలహాలపై ఆధారపడి ఓడిపోయాడు. దేవుని ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపించునుగాక.